అమరావతి ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సందర్భంగా నాటి ప్రజా తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. నాటి గెలుపుపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. నాటి ప్రజా తీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు వెన్నుపోటు దినం నిర్వహించారు. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కూడా వెన్నుపోటు దినం నిర్వహించే క్రమంలో పోలీసులతో గొడవ జరిగింది. ఈ నిరసనలను పోలీసులు అడ్డుకోవడంతో అంబటి రాంబాబు వారిపై మండిపడ్డారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే ఓ పోలీసు అధికారి అంబటి రాంబాబు తీరుపై నిప్పులు జరిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్ళింది. ఒకరినొకరు వేలు చూపించుకుంటూ ఘర్షణ పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే గుంటూరు పట్టణంలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. చాలా నిర్బంధాలు, ఒత్తిడులు, పోలీసుల బెదిరింపుల మధ్యన జరిగినటువంటి నిరసన ఇది. ఎందుకు చెబుతున్నానంటే ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని, వెన్నుపోటు దినాన్ని జరుపుకోకుండా ఉండేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారు. ఉదయమే నా ఇంటి దగ్గరికి ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ వచ్చి ఎవరైనా నా ఇంటికి వస్తుంటే వారి బైకులు తాళాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. బయలుదేరి వస్తుంటే మమ్మల్ని ఆపి మాతో ఘర్షణ పడే పరిస్థితి తీసుకొచ్చారు. నేను ఒక్కటే ఒక విషయాన్ని చెప్తున్నా, మేమందరం, మరి ముఖ్యంగా నేను లా అబైడింగ్ సిటిజన్ ని, చట్ట ప్రకారం వెళ్లేటటువంటి వ్యక్తిని. నిరసన తెలియజేసే క్రమంలో మా వారు తప్పు చేసినా నేను అంగీకరించాను. ఒక పద్ధతి ప్రకారం మేము ఏది అనుకున్నామో దాని ప్రకారం జరపాలని మేము అనుకుంటే మా ముక్కు గోగుతున్నారు. మాతో ఘర్షణ పడేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అందరు పోలీసులు కాదు, చంద్రబాబు చెంచాలు ఇక్కడ కొంతమంది ఉన్నారు, లోకేష్ చెంచాలు ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాతో ఘర్షణ పడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీ డోంట్ కేర్. ఏం చేస్తారు మీరు? మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, అంతే కదా? తెనాల్లో కొడతారా? ఏం చేస్తారు మీరు అడుగుతా ఉన్నా. మేము చట్టబద్ధంగా వెళుతున్నటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజకీయ పక్షానికి చెందినటువంటి వ్యక్తులు. మేము ఒక పద్ధతి ప్రకారం నిరసన ప్రజాస్వామ్యంలో తెలియపరుస్తూ ఉంటే ఈ రకమైనటువంటి ఒత్తిళ్లు, దుశ్చర్యలకు పోలీసులు కాకి బట్టలు వేసుకుని ప్రవర్తించడం సరైనటువంటి విధానం కాదని వారికి. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మీటింగ్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై చర్చించాలన్నారు. చర్చించి కార్యాచరణ ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ ఎగవేతల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. రైతులను నిండా ముంచారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యనమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్గా మారారన్నారు. రైతు బీమా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. లేదంటే ప్రజా సమస్యలపై, హామీలపై ప్రజా ఉద్యమాలు చేస్తామని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. 7వ తారీఖుకి 18 నెలలు కావస్తున్నది, సంవత్సరంన్నర. మరి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 7.5 పాలనలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేక అన్ని వర్గాల ప్రజానీకానికి మోసం చేస్తూ, అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఇచ్చిన హామీని ఎగవేస్తూ ఎగవేతల సర్కార్ గా పేరు తెచ్చుకున్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్లు పెడతా ఉన్నారు. మరి క్యాబినెట్ మీటింగ్లలో ఎజెండాలు ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీల అంశం మీద ఎజెండాని ఎందుకు స్పష్టమైనటువంటి ఇచ్చిన హామీ నెరవేరుస్తామని చెప్పేసి, దాని మీద చర్చ చేస్తామని చెప్పేసి ఏ రోజు కూడా క్యాబినెట్ మీటింగ్ లో వీళ్ళెవరు కూడా ఎజెండాలు పెట్టకపోవడం చాలా బాధాకరం. రైతులకు ఇచ్చిన హామీ గాని, యువతకి ఇచ్చిన హామీ గాని, విద్యార్థులకు ఇచ్చిన హామీ గాని, ఆడపడుచులకు ఇచ్చిన హామీ గాని, అన్ని వర్గాలకు ఇచ్చేటువంటి హామీ ఎగవేస్తూ ఎగవేతల ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ రేపు అనౌన్స్ చేశారు. మరి క్యాబినెట్ మీటింగ్ లో ఖచ్చితంగా మేనిఫెస్టోకి అనుగుణంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా రేపు ఎజెండాలో పెట్టి దాని మీద చర్చించి దానికి కావాల్సినటువంటి నిధులు ఏ రకంగా సమకూరుస్తారో
ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే ఇబ్బందులు తాళలేక సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని లేదంటే ఇల్లు కూల్చివేస్తామని బెదిరించారన్నారు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఇండ్లను కూల్చివేయడం, సీజ్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ అని మండిపడ్డారు. సర్దార్ ఆత్మహత్యకు కారణమైన కార్పొరేటర్ను ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేయలేదన్నారు. బాధ పెట్టి వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెడితే ఇలా సర్దార్ పై నుంచి చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా బాధకు తట్టుకోలేక ఆ పిల్లల్ని రక్షించుకోలేని నా ఇల్లు డిమాలిషన్ చేస్తారేమని భయపడి భయభాంతులతోని పై నుంచి చనిపోవడం అంటే నిజంగా బాధాకర విషయం. ఇది ఆలోచన చేయాలి పిసిసి అధ్యక్షుడు. ఇక్కడ మా కార్యకర్తలు గెలిస్తే గెలిపించేటువంటి వ్యక్తులే ఇలా మా కార్యకర్తలను పానాలు కోస్తున్నారంటే ఇదంతా అన్యాయం. ఒకసారి పిసిసి అధ్యక్షుడు ఆలోచన చేసుకోండి. హైదరాబాద్ నగరంలో మీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్త దుర్మార్గాలు అంతా ఇంత లేవు. బిల్డింగ్ కడితే పాపం ఉంది. పక్కకి ఈ నుంచి కనీసం 300 మీటర్ దూరంలో అయ్యప్ప సొసైటీ ఉంటుంది. అయ్యప్ప సొసైటీలో 10-15 ఫ్లోర్లు పోతే జీరో పర్మిషన్ ఉంటుంది. అది ముట్టారు. అది మాత్రం డబ్బులు వసూలు చేస్తారు. వాళ్ళని కొట్టారు. నిరుపేదలైనటువంటి సర్దారస్ వంటి వాళ్ళ మీదకి వచ్చి చిన్న 50 గజాల ఇల్లు కట్టుకుంటే వాళ్ళు గూలగొట్టి వాళ్ళ ప్రాణాన్ని ఇలా బలికొన్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం అంటే తెలుస్తా ఉంది. మేము ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నాం ఈ ప్రజలను ఏ రకంగా కాపాడుకోవాలి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ నిరుపేద కట్టుకున్నా ఎవరికి ఇబ్బంది జరగకుండా చేశాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ముందు నుంచి కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. ఆ వ్యక్తి మీద ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆ రోజు నుంచి అది పక్క పెట్టడం జరిగింది. అక్కడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఈ రకంగా దుర్మార్గంగా చేస్తున్నందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను గాని మా ఎమ్మెల్యే గాని ఆ కేటీఆర్ వచ్చిన తర్వాత నేను పోలీస్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు 23 తారీఖు చనిపోతే ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలే. అతన్ని ఇంటికాడ పోలీసు వాళ్ళని పెట్టడం వల్ల మీరు అతన్ని రక్షించే ప్రయత్నం చేస్తారు తప్ప నిరుపేదకు జరిగినటువంటి అన్యాయం ఈ పోలీసు అధికారులు యాక్షన్ తీసుకుంటలేదు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులను హతమార్చుతుందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శాంతి చర్చలు జరపాలని మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రకటించిన కేంద్రం చర్చలు జరపకపోవడం బాధాకరమన్నారు. వెంటనే కేంద్రం ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. మరణ హోమం సృష్టిస్తుందని వెంటనే